సతీష్ చెప్పండి. సో ప్రకాశం జిల్లా నేతలతో వైఎస్ జగన్ ఇవాళ మీటింగ్ సమావేశం, అలాగే దిశానిర్దేశం చేయబోతున్నారని తెలుస్తోంది. ఏం జరుగుతోంది? నెంబర్ 1. నెంబర్ 2, ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తారా, లేదంటే నాగబాబు ఒక్కరి కోసం మొత్తం కూర్పు మారుస్తారనే ఉత్కంఠ ఒకవైపు నెలకొన్న పరిస్థితి ఇటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీలో కానీ. అయితే మంత్రి పదవి ఇస్తే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు కింద ఉంటారు. అదే రాజ్యసభకు అయితే కనుక ఢిల్లీలో తన ప్రాధాన్యత పెరుగుతుంది జనసేనదనే ఆలోచన చంద్రబాబు చేశారు అనే ఒక అప్డేట్ కూడా వినిపిస్తోంది. ఏంటి ఓవరాల్గా ఈ రెండింటిపై అప్డేట్? మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. రాబోయేటువంటి రోజుల్లో పార్టీ బలోపేతానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, అదేవిధంగా ఈ నెల 13వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి ఆందోళన, రైతుల సమస్యలపైన అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక పిలుపునిచ్చింది నిరసన కార్యక్రమానికి. దాన్ని ఏ విధంగా నిర్వహించాలనే అంశంపైన దిశానిర్దేశం చేస్తారు. ఇక మరొక కీలకమైన అంశం, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. 6 నెలలకే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో మార్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న ప్రకటించినటువంటి ఒక ప్రకటన ఇప్పుడు అధికారికంగా సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబే అధికారికంగా ప్రకటించారు కాబట్టి మంత్రివర్గంలోకి పవన్ కళ్యాణ్ అన్న నాగబాబుని తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. సో ఖచ్చితంగా మంత్రివర్గం మార్పుకి ఒక అవకాశం ఏర్పడింది. అయితే ఇందులో 2 రకాల చర్చ జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో. ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే క్యాబినెట్లో 24 మంది మంత్రులు, ముఖ్యమంత్రి మొత్తం 25 మంది ఉన్నారు. ఇంకొక బెర్త్ ఖాళీ ఉంది. 25 మంది మంత్రులు నియమించుకునేటువంటి అవకాశం ఉంది. సో నాగబాబుకి ఆ ఒక్క ఖాళీని నాగబాబుతో భర్తీ చేస్తారా, లేదంటే అసలు ఇంతకీ ఎప్పుడు చేస్తారు? సంక్రాంతికి ముందు చేస్తారా, సంక్రాంతి తర్వాత చేస్తారా, ఎప్పుడు చేస్తారంటే ఒక నిర్ణయం పైన కూడా ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఉత్కంఠ నెలకొంది. అయితే పార్టీలో ఒక విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఒక్క మంత్రి పదవి కాదు, ఒక 5 నుండి 6 వరకు మార్పులు చేర్పులు చేసేటువంటి ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీలోనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే జూనియర్ మంత్రుల వల్ల అనేక వివాదాలు రావడం, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళపైన అసహనం వ్యక్తం చేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో మనం చూడవచ్చు. వాసంశెట్టి సుభాష్, అదేవిధంగా సుభాష్ పైన నేరుగా టెలికాన్ఫరెన్స్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా వాసంశెట్టి సుభాష్ మారారు. మరొక వైపు రాంప్రసాద్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. సొంత పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ ఇన్ఛార్జ్లే ఆయన పైన అవినీతి ఆరోపణలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటుగా హోంమంత్రి అనిత పైన కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి ఘోరంగా విఫలమయ్యారని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అలా విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి మరొక మంత్రి సవిత పైన కూడా మార్పులు చేర్పులు చేస్తే సవిత కూడా ఆ జాబితాలో ఉంటారు. ఆమె పైన కూడా పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. ఆ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఆమె భర్త ఇన్వాల్వ్మెంట్ సంబంధించి కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు, అనేక వివాదాలు వచ్చిన నేపథ్యంలో ఆమెను కూడా మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉందని. ఇంకొక వైపు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎవరైతే విజయనగరం జిల్లా ఉన్నారో కొండపల్లి శ్రీనివాస్, ఆయన తండ్రి పైన వచ్చినటువంటి ఆరోపణలు, అదేవిధంగా సమర్థవంతంగా పనిచేయలేకపోతున్నట్టు ఒక విమర్శలు. సో దాంతోపాటు వీళ్ళంతా కూడా జూనియర్ మంత్రులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సీనియర్లు ఇప్పటికే పార్టీలో అసంతృప్తి ఉన్నారు. సో జూనియర్ల స్థానంలో సీనియర్లు తీసుకునేటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు చంద్రబాబు అన్నటువంటి చర్చ జరుగుతుంది. సో ఈ మార్పు అనేది ఒక మంత్రిగా ఉంటుందా, లేదా 5 మంత్రులను మారుస్తారా, లేదా 6 మంత్రులు మారుస్తారా అన్నటువంటి చర్చ వరకు వెళ్ళింది. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణ పైన విస్తృతమైనటువంటి చర్చ సాగుతుంది. ఉత్కంఠ అయితే నెలకొంది. ఎవరికి అవకాశం వస్తుందని. ఇప్పటికీ ఎప్పుడైతే ఒక మార్పుకు మొదలైతే ఖచ్చితంగా ఇంకా 2-3 చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, లేదా 4-5 వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ సీనియర్లు, ఆశావాహులు అంతా కూడా చంద్రబాబుతో వరుసగా భేటీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో నెలకొంది. సరే, ఇక జనసేనకు సంబంధించి ఒక మొత్తానికి ఒక ఫ్యామిలీ ప్యాక్ అయితే రెడీ అవుతుంది అనుకోవచ్చా? అంటే నాగబాబు కూడా మంత్రివర్గంలో చేరితే కనుక ఖచ్చితంగా బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గాల్లో ఇప్పటివరకు దాదాపుగా 17 మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేసినప్పుడు ముఖ్యంగా ఏ క్యాబినెట్లో కూడా ఒకే 2 ఇళ్ల నుండి 4 మంత్రులు ఉండడం అన్నది సాధారణంగా ఇప్పటివరకు జరగలేదు. సో అటు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కొడుకు నారా లోకేష్, సో ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు, ఇంకొక వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇప్పుడు నాగబాబు వస్తే ఆయన అన్న నాగబాబు. సో 2 కుటుంబాలకు సంబంధించి 4 మంత్రికి సంబంధించినటువంటి 4 మంత్రులుగా క్యాబినెట్లో ఉన్నటువంటి అరుదైనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఖచ్చితంగా డబుల్ ఫ్యామిలీ ప్యాక్ అని చెప్పవచ్చు. అటు చంద్రబాబు ఫ్యామిలీలో తండ్రి కొడుకులు, ఒకరు ముఖ్యమంత్రిగా, ఇంకొకరు కీలకమైనటువంటి మంత్రిగా ఉంటున్నట్టు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, నాగబాబు
మంత్రిగా వస్తున్నారు. సో ఇదొక అరుదైనటువంటి ఆ సందర్భం అని చెప్పొచ్చు. 2 ఫ్యామిలీల్లో 4 మంత్రులు, 4 క్యాబినెట్లు, పైగా సీఎం, డిప్యూటీ సీఎంతో పాటుగా మళ్ళీ మంత్రులు కూడా అదే కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఒకరు ఆ డిప్యూటీ సీఎం కన్నా ఇంకొకరు ముఖ్యమంత్రికి కుమారుడు కావడంతో ఇది ఒక రకమైన చర్చ ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్యామిలీ కోసం అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఆయన ఫ్యామిలీ కుటుంబ సభ్యుల్ని పదవుల్ని ఏ రకంగా ఇప్పించుకుంటున్నారు అన్నటువంటి చర్చ కూడా రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతుంది. హరి.